హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇంట్లో కూర్చొని సాయంత్రం వేళల్లో పార్ట్ టైం గా నెలకు మంచి ఆదాయం సంపాదించాలనుకునే వాళ్ళ కోసం ఒక జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో ముఖ్యంగా హౌస్ వైఫ్స్, గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, లేదా ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్ లో ఉండి ఈవినింగ్ టైంలో అదనపు సంపాదన కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో కంపెనీ పేరు వచ్చేసి యూప్రియో. వీళ్ళు సిబిఎస్ఈ 6th to 10th విద్యార్థులకు ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పడానికి పార్ట్ టైం ట్యూటర్లను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇందులో అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు కొత్తగా లెసన్ ప్లాన్ తయారు చేయాల్సిన పని లేదండి. మెటీరియల్ వెతకాల్సిన అవసరం కూడా లేదు. కంపెనీయే మొత్తం స్ట్రక్చర్ సిలబస్ ఇస్తుంది. ఈ వీడియోలో కంపెనీ వివరాలు, ఎలిజిబిలిటీ, పని సమయాలు, డెమో క్లాస్ ఎలా ఇవ్వాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే ప్రతి విషయాన్ని ఎలాంటి హైప్ లేకుండా ప్రాక్టికల్ గా చూద్దాం. సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటగా ఈ ప్లాట్ఫామ్ గురించి స్పష్టంగా తెలుసుకుందామండి. సో యూప్రియో అనేది స్కూల్ సిలబస్ ఆధారంగా నడిచే ఒక ఏఐ పవర్డ్ ఆన్లైన్ ట్యూషన్ ప్లాట్ఫామ్ అండి. సాధారణంగా ఆన్లైన్ ట్యూషన్లలో దేశం నలుమూలల నుంచి వేరు స్కూల్లో విద్యార్థులు ఒకే బ్యాచ్ లో ఉంటారు. సో దానివల్ల ఒక్కొక్కరికి ఒక్కో సిలబస్ ఉండి కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ యూపీఓ విధానం వేరు. స్కూల్ ఆన్లైన్ లెర్నింగ్ ఒకే స్కూల్, ఒకే గ్రేడ్ కి చెందిన విద్యార్థులను మాత్రమే ఒకే బ్యాచ్ లో చేరుస్తారు. సో అంటే చిన్న చిన్న బ్యాచ్ లో, అంటే ఒక్కో బ్యాచ్ లో గరిష్టంగా కేవలం 6 మెంబర్స్ విద్యార్థులు, స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. సో దీని వల్ల ప్రతి స్టూడెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సులువవుతుంది. సో ఇది ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లోని వందలాది ప్రముఖ పాఠశాలల విద్యార్థులు ఈ ప్లాట్ఫామ్ ని వాడుతున్నారండి. సో ఇప్పుడు ఇప్పుడు ఒక ట్యూటర్ గా ఇప్పుడు మీ బాధ్యతలు ఎలా ఉంటాయి, పని ఎలా ఉంటుందో చూద్దాం. సో సబ్జెక్ట్ లో ఆయన క్లాసెస్ వచ్చేసి మనకి 6th నుండి 10th క్లాస్ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ లేదా సైన్స్ బోధించాలి. మీకు ఏ సబ్జెక్ట్ లో గ్రిప్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. సో టైమింగ్స్ వచ్చేసి మనకి క్లాసులు సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 5 గంటలు నుండి 9 గంటల మధ్య ఉంటాయి. మీరు రోజుకు 4 నుంచి 9 వరకు అందుబాటులో ఉండాలండి. ఒక్కో క్లాస్ వ్యవధి మనకి సరిగ్గా 1 అవర్ ఉంటుంది. సో నో లెసన్ ప్లానింగ్ అండి. సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే స్కూల్ కరిక్యులం ప్రకారం ఏ టాపిక్ చెప్పాలి, ఏ కాన్సెప్ట్ రివైజ్ చేయించాలి అనేది సంస్థే మీకు ముందే అందిస్తుంది. మీరు ఆ కాన్సెప్ట్ ను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరిస్తూ వారి సందేహాలను క్లియర్ చేయాలి. సో ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, విద్యార్థులకు స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రివిజన్ క్లాసులు నిర్వహించి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకునేలాగా గైడ్ చేయాలి. సో ఈ జాబ్ కి అప్లై చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన అర్హతలు మరియు పరికరాలు ఏంటంటే, సో సంబంధిత సబ్జెక్ట్ లో ఇప్పుడు మీరు మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ తీసుకుంటే గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే బిఎస్సి, ఎంఎస్సి, బీటెక్, బిఈడి మొదలైనవి పూర్తి చేసి ఉండాలి. సో బోధన అనుభవం, ఇప్పుడు మీరు గతంలో స్కూల్ కానీ ట్యూషన్ సెంటర్లలో కానీ లేదా ఆన్లైన్ టీచింగ్ చేసే అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇస్తారు. అనుభవం లేకపోయినా సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుండి చక్కగా కమ్యూనికేషన్ చేయగలగాలండి. సో మీరు సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి సబ్జెక్ట్ ను ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించే సామర్థ్యం ఉండాలన్నమాట. సో ఇంకా మంచి వర్కింగ్ కండిషన్ లో ఉన్న ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉండాలి. స్పష్టమైన వెబ్ క్యామ్ మరియు నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న హెడ్సెట్ లేదంటే మైక్ ఉండాలి. అంతరాయం లేని హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఎంపిక ప్రక్రియ మొత్తం 4 దశల్లో ఉంటుంది. ప్రతి దశను జాగ్రత్తగా గమనించండి. ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ లో మీ వివరాలు ఇచ్చి అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే హెచ్ఆర్ విభాగం నుండి చిన్న ఫోన్ కాల్ వస్తుంది. మీ విద్యార్హతలు, టైమింగ్స్, లభ్యత, కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు పరీక్షిస్తారు ఫోన్ లో. ఆ తర్వాత 30 నిమిషాలు ఆన్లైన్ ఇంటర్వ్యూ, డెమో క్లాస్. ఇది అత్యంత కీలకమైన రౌండ్. ఇందులో ఒక నిర్దిష్ట టాపిక్ పై మీరు 10 నుండి 15 నిమిషాలు డెమో క్లాస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు డెమోలో క్లియర్ అయ్యారనుకోండి, ఆన్ బోర్డింగ్ పూర్తవుతుంది. వెంటనే క్లాసెస్ అసైన్ చేస్తారు. డెమో క్లాస్ క్లియర్ చేయడానికి ముఖ్యమైన టిప్స్ ఏంటంటే, సో మీరు డెమో ఇచ్చేటప్పుడు మీ గదిలో వెళ్తూరు ఉండాలి. అలాగే ఎలాంటి నాయిస్ ఉండకూడదు. ఇంకా లెక్చర్ లాగా కాకుండా విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు ఇంటరాక్టివ్ గా టీచ్ చేయాలి. మీరు పెన్ టాబ్లెట్ లేదంటే స్క్రీన్ వైట్ బోర్డ్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ రాసి చూపించడం అయితే మంచి ఇంప్రెషన్ ఇస్తుందండి. సో ఇప్పుడు ఈ ఉద్యోగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలు చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫీజు ఉందా అంటే లేదండి. సో దీనికి అప్లై చేయడానికి మీరు ₹1 కూడా ఎవరికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ ఉండదు. ఎవరైనా డబ్బులు అడిగితే మోసపోకండి. సో పేమెంట్ విధానం అయితే మంత్లీ పేమెంట్ సైకిల్ ఉంటుంది. మీరు తీసుకునే క్లాసులు, బ్యాచ్ల సంఖ్యను బట్టి ప్రతి నెల మీ బ్యాంకు ఖాతాకు నేరుగా పేమెంట్ అందుతుంది. సో కెరీర్ గ్యాప్ ఉన్న వారు చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేయవచ్చు. మహిళలకు, ఇంటి వద్ద ఉంటూ పార్ట్ టైం ఆదాయం పొందాలనుకునే వారికి ఇది మంచి ఫ్లెక్సిబుల్ రోల్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి అప్లై ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో మొదటగా మీరు బ్రౌజర్ లో, నేను ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి, అఫీషియల్ పేజ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో మీ పూర్తి పేరు, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేయాలనుకుంటున్నారో, మ్యాథ్స్ లేదా సైన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. జాయిన్ అస్ పై క్లిక్ చేయండి. ఫామ్ సబ్మిట్ అయ్యాక వాళ్ళు రిక్రూట్మెంట్ టీమ్ మీ ప్రొఫైల్ పరిశీలించి మిమ్మల్ని సంప్రదిస్తారు.
సో ఈ వీడియోలో సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్స్ లో జాబ్స్ కోసం చూస్తున్న వారికి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు కెరీర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.